దేవాలయం చుట్టూ రాజకీయ మేళం. ఏపీలో రీసౌండ్ ఇస్తున్న పొలిటికల్ తాళం. ఎస్, ఒకే ఒక్క పోస్ట్ బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పెట్టిన ఒక్క పోస్ట్ పెద్ద రచ్చకు దారితీసింది. వైసీపీ రియాక్షన్, బీజేపీ కౌంటర్ తో పొలిటికల్ హిట్ కంటిన్యూ అవుతోంది. దేవుడి చుట్టూ ఈ రాజకీయ ప్రదక్షిణలకి ఇంకా ముగింపు లేదా? వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఓ గణేష్ మండపానికి సమీపంలో జరిగిన ఓ ఘటనను ప్రస్తావిస్తూ వైసీపీ పాలనలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేస్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పెట్టిన ట్వీట్తో రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. బీజేపీ తీరును వైసీపీ తీవ్రంగా ఖండించింది. రామతీర్థంలో రఘురాముడి తలను ధ్వంసం చేసిన వాళ్లు కూటమిలోనే ఉన్నారు అంటోంది వైసీపీ. ఆ విషయం కూడా తెలుసుకోకుండా చంద్రబాబు చెప్పినట్టు కమలం పార్టీ ఆడుతోందంటూ విమర్శించింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. కూటమి పాలనలో దేవాలయాల ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయని అధికార పార్టీ నేతలే స్వాహా చేస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న మరో ఆరోపణ. 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకుడు తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? వైసీపీ హయాంలో ఆలయాలను తిరిగి నిర్మించడమే కాకుండా పరిరక్షించామంటోంది. మర్చిపోదామా? తెలుగుదేశం మీరు కలిసి చేసినటువంటి పాపాలను మర్చిపోదామా? దీర్ఘం తీరే ఇద్దరు మర్చిపోదామా అంటున్నారుగా, ఇప్పుడు ఎందుకు దీర్ఘం తీరు? వైసీపీ విమర్శలకు రివర్స్ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడులపై ఎందుకు విచారించలేదని ప్రశ్నిస్తోంది. ఏ దేవాలయాల యొక్క దాడులు ఎందుకు జరిగాయి, దానికి కారణాలు చెప్పకుండా ఇవాళ ఇంత బాధ్యత రహితంగా వైసీపీ వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఏ దేవాలయానికి సంబంధించి దాడి ఎవరు చేస్తారో చెప్పకుండా, ఎటువంటి విచారణ చేయకుండా దాన్ని ఆ విధంగా వదిలేయటం జరిగింది. దేవాలయాలపై దాడులు చేసిన వారికి తగిన బుద్ధి చెప్తామంటోంది బీజేపీ. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈ యొక్క టెంపుల్స్ అన్నిటినీ విజిట్ చేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. మొత్తంగా దేవుడి చుట్టూ రాజకీయ నేతల రంకెలు వినిపిస్తున్నాయి.